ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి తిరస్కారః. అయ్య బాబు, ఏమి శంకర భగవత్పాదులండి, ఇన్ని అద్భుతాలు చేస్తారు. ఒక్క షట్పదిలో ఒక శ్లోకంలో ఇంకో శ్లోకం ఉండదు. కన్నులో ముక్కు ఉంటుందా, ముక్కులో చెవి ఉంటుందా? ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే, ఏ శ్లోకానికి ఆ శ్లోకమే. అంతాది అని మహాకవులు మాత్రమే చెయ్యగలరు. అంతాది అంటే ఒక శ్లోకాన్ని రచన చేసేటప్పుడు మొదటి పాదం యొక్క చిట్ట చివరి మాట ఏది ఉంటుందో దాన్నే రెండో పాదానికి మొదటి మాటగా తీసుకోవాలి, తీసుకుని మొదలుపెట్టాలి. అంతేకాని మొదటి పాదం ఒకలా పూర్తి చేసి రెండో పాదం యొక్క ప్రారంభం ఏదో ఒక మాటతో మొదలు పెడితే దాన్ని అంతాది అంటారు. అంతా అంటే చివర, మొదటి పాదపు చివరి మాట ఏదో అదే రెండో పాదం యొక్క మొదటి మాట కావాలి. దాన్ని అంతాది అంటారు. అది కేవలం ఏదో ఆ అంతాది అందం కోసం పదాల్ని అక్షరాల్ని పేర్చడం గొప్ప కాదు, అనితర సాధ్యమైనటువంటి రీతిలో భావాన్ని తీసుకొచ్చి చొప్పించడం గొప్ప. అదొక పూలదండ అల్లినట్టు అల్లుతారు శంకరులు. ఈ అంతాది మహానుభావులు ఎందరో చేశారు. ఒకప్పుడు అభిరామ భట్టు అని తిరుక్కడయ్యూర్ అని దక్షిణ దేశంలో షష్ఠి పూర్తి చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా. ఆ తిరుక్కడయ్యూర్ క్షేత్రంలో ఆయన పేరు ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. అమ్మవారి పేరు అభిరామి. అక్కడ చమత్కారం ఏమిటంటే ఆలయం లోపలికి వెళ్ళిన తరువాత శివుడు ఉంటాడు, బయట అమ్మవారు ఉంటుంది. ముందు లోపలికి వెళుతుంటే బయటే అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడికి ఎవరో ఒక మహాభక్తుడు వచ్చాడు. వచ్చి కూర్చుని ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఒకరోజు ధ్యానం చేస్తున్నాడు. ధ్యానంలో అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారి ముఖం పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి చంద్రబింబంలా ఉంది. ఆయన మంచి ధ్యాన పారవస్యంలో ఉన్నాడు. ఈలోగా మహారాజు గారు వచ్చాడు. వచ్చి దర్శనానికి ఎడుతున్నాడు. అందరూ లేచి నించున్నారు. ఈయన ఒక్కడు లేవలేదు, కూర్చున్నాడు. మహారాజు ఒక్క క్షణం ఆగి చూశాడు. ఇలాగ లేవలేదు, కళ్ళు తెరవలేదు. ఆయన కొంచెం ముందుకు వెళ్ళి అర్చకుల్ని అడిగాడు, ఎవరతనని అడిగాడు. మహారాజు గదు వచ్చినప్పుడు లేవలేదని ఎక్కడ శిక్ష వేస్తాడో అని భయపడి అర్చకులు అన్నారు, ఏమి తెలీదు మహాప్రభు, అలా కూర్చున్నాడు, వదిలిపెట్టేయండి అన్నారు. ఆయన లోపలికి వెళ్ళి పూజ చేసేసుకున్నాడు. బయటికి వచ్చేస్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది. ఇతని ముఖాన్ని పరిశీలిస్తే విశేషమైనటువంటి ప్రకాశం కనపడుతోంది. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన వ్యక్తి. ఇతని స్థితి ఏమిటో గమనించాలని పక్కనున్న వాళ్ళని పిలిచి తట్టి కదపండతన్ అన్నాడు. కదిపారు. అతను అకస్మాత్తుగా బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడైతే మహారాజు అన్నాడు, మహారాజు అని కూడా గుర్తుపట్టలేదు ఆయన. మహారాజు అన్నాడు, ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆయన అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్నాడు కదూ, ఆ సంతోషంలోనే ఉన్నాడు. పౌర్ణమి అన్నాడు. ఆ రోజు అమావాస్య. మహారాజు అన్నాడు, ఇవాళ సాయంకాలం చీకటి పడ్డాక వస్తాను, ఆకాశంలో పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని చూపించకపోతే నీ కుత్తుక కత్తిరిస్తానన్నాడు. అలాగేనన్నాడు చటుక్కన. మరి మనసులో అమ్మవారి యొక్క ముఖమండలాన్ని కదా చూస్తున్నాడు పౌర్ణమి నాటి చంద్రబింబంగా. మహారాజు వెళ్ళిపోయాడు. చీకటి పడింది. మహారాజు వస్తాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఎందుకు మాట్లాడావురా, ఏదో అలా పడుండక పుసుక్కున పౌర్ణమి అన్నావు, ఇప్పుడు పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని ఎక్కడ చూపిస్తావు? ఆయన అన్నాడు, నేను చూపించడం ఏమిటి, అమ్మవారు చూపిస్తుంది అని అంతాది మొదలుపెట్టాడు.